చెబుతారేమో, అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము, ఢిల్లీకి మూటలు పంపే దానిలో బిజీగా ఉన్నా, పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము, సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని ప్రస్తావన లేదు. ఒక్క గ్యారంటీ లేకుండా, ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా, 420 హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా, ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే, మరి అక్కడ కూడా గాంధీ భవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే. ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి, కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు, ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. దావోస్లో 1,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెంబడం మళ్ళొక్కసారి పచ్చి అబద్ధం చెప్పించారు. పోయిన సంవత్సరం మీరు చెప్పిన 40,000 కోట్లలో 40 పైసలు వచ్చినాయా? దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో. పోయిన సంవత్సరం జనవరి 2024లో మీరు చెప్పిన 40,000 కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి 40 పైసలన్నా వచ్చినాయా? దమ్ముంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం. మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు. స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం అంటే. ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి, ఇది వాస్తవం. కేయిన్స్ అనే సంస్థ మేము ఆనాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే 3,700 కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది, దొలేరాలో పెట్టుబడి పెట్టింది. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమ మేము ఆనాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది ఆ పరిశ్రమ, చెన్నైలో పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ 1,700 కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది. వాస్తవాలు ఇట్లా ఉంటే 1,79,000 కోట్ల పెట్టుబడులు, 1,79,000 కాదు కదా, 1,79,000 కోట్లు కాదు కదా. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్సులు, వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిజికల్ టార్గెట్లు రీచ్ కావడం లేదని బడ్జెట్లో కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. కాబట్టి పరిస్థితి ఏమో ఇట్లా ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం, ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ వచ్చింది అసత్యం, ప్రతి వాక్యం పచ్చి మోసం. మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు, గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, గవర్నర్ గారిని కూడా అవమానించింది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏదీ లేని కేవలం ఒక డబ్బాలో గులకరాళ్ళే చూపితే ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు. ఇంకా దారుణమైన మాట, బీసీలను కులగణన పేరుతో వంచి అవమానించి, ఈ మాట మేమనలేదు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 50 గవర్నర్ గారి ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో, లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క
ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం